హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మల్టీ టాలెంటెడ్ ఒక అబ్బాయి అని గుర్తొస్తుంది. సో తెలియని వాళ్ళంటూ నిఖిల్ ఎవ్వరూ లేరండి. ఎందుకంటే ఎన్నో సీరియల్స్ ద్వారా అలాగే బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా తెలియని ఆడియన్స్ కూడా నిఖిల్ అంటే ఎవరు అనే విషయం అర్థమైపోయి ఉంటుంది. ఇక ఆటలు పాటలు గేమ్స్ ప్రతి ఒక్క దాంట్లో తనదైన స్టైల్లో తనైతే 100% ఇస్తాడనే చెప్పాలి. సో అందం అలాగే మాటకారితనం అలాగే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తెలిసిన ఒకే వ్యక్తి నిఖిల్ అని చెప్పచ్చు. సో మల్టీ టాలెంటెడ్ అనే పదానికి నిర్వచనం నిఖిల్ అని చెప్పే దాంట్లో నో డౌట్ అనే చెప్పచ్చు. సో ఇక నిఖిల్ అయితే ఇప్పుడు చాలా వెబ్ సిరీసెస్ అలాగే పాటలు అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉన్నాడు. సో వీటన్నిటితో వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్లో అయితే ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాడు కదా. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం, మొన్న ఇంటర్వ్యూలో నిఖిల్ పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వర్ష ఏమన్నాడంటే, అసలు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు, నాకు ఇప్పుడు ఎవ్వరూ వద్దు, జస్ట్ నా ఫోకస్ అంతా కెరియర్ మీదే ఉంది. సో ఫస్ట్ నేను కెరియర్లో మంచిగా ఒక మంచి పొజిషన్కి రావాలి, అలాగే బాగా డబ్బులు సంపాదించాలి, కష్టపడి పని చేయాలి, ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడతానని చెప్పేసి తనైతే చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆఫీస్ రీలోడెడ్లో కావ్య ప్లేస్ని రీప్లేస్ చేస్తూ నవ్య అని ప్రేరణ అయితే వచ్చేసింది. సో ఎక్స్ లవర్గా నవ్య అంటూ ప్రేరణని తీసుకొచ్చేసారు ఆ ఆఫీస్ రీలోడెడ్ ఆ వెబ్ సిరీస్లోకి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలు ఎలా ఉన్నాయంటే, ఇది రియల్గానే వీళ్ళిద్దరి మధ్య జరిగాయా లేదంటే ఈ సిరీస్ కోసం దీన్ని కొద్దిగా మసాలా యాడ్ చేశారా అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణని ఎక్స్ లవర్గా పెట్టడం నాకైతే అంతగా నచ్చలేదు. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా చెప్పున్నాను. బట్ వాట్ ఎవర్, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే నాది అందరికీ నచ్చాలని కాదు, నచ్చకూడదని కాదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళకి ప్రేరణ నచ్చింది, బట్ నాకు నచ్చలేదు, అంతేనండి. సో ఇది అంతా పక్కన పెట్టేస్తే ప్రేరణ మాటలు కూడా చాలా హార్ష్గా అనిపిస్తున్నాయి. అంటే కోపాన్ని మనసులో పెట్టుకొని తను తిడుతున్నట్టుగా నిఖిల్ని బాగా సాధిస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఎక్స్ లవర్స్ ఇంత భయంకరంగా ఉంటున్నారా అన్నట్టుగా అయితే ఈ యొక్క వెబ్ సిరీస్ అయితే జరుగుతుంది. సో ఇక వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుందనే చెప్పాలి. సో వీళ్ళిద్దరూ కలిసి మనమిద్దరము ఒకే ఊర్లో వర్క్ చేస్తే బాగుండు కదా అని చెప్పి నిఖిల్ అయితే ప్రేరణని అంటే నవ్యతో అంటున్నట్టుంటే, నాకు వేరే ఊర్లో జాబ్ వచ్చింది, అక్కడ మంచి శాలరీ వస్తుంది, నేను అక్కడికి వెళ్ళిపోతే నీకేంటైనా బాధ అని చెప్పేసి నవ్య అంటుంది. అదేంటి, నేనైతే ఆ ఉద్యోగం మరీ మానేశాను కదా నీకోసమే, నువ్వైతే ఎలా వెళ్తావు అని చెప్పేసి నిఖిల్ అయితే అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే ఇలా స్టార్ట్ అయిపోయి విడిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకే ఆఫీస్లో ఇద్దరు మళ్ళీ కలిశారు కదా, ఒకరిని ఒకరు చూసుకుంటూ. ఇక చూసుకోండి, కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా వీళ్ళిద్దరైతే కళ్ళతోనే తిట్టేసుకుంటున్నారు. అలాగే అందరూ కూడా వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. నిజంగా వీళ్ళ లైఫ్ ఏంటబ్బా ఇలా టర్న్ అయిపోయింది అన్నట్టుగా అయితే ఈ వెబ్ సిరీస్ అయితే జరుగుతూ ఉంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే కొత్తగా అయితే ఒక ప్రోమో వస్తుంది కదా, ఇదైతే అసలు చూసిన వెంటనే చాలా బాధగా అలాగే కోపంగా అనిపిస్తుంది. ఏంటబ్బా వీళ్ళ లైఫ్ గురించే వీళ్ళు రాసేసుకున్నారా ఏంటి ఇవన్నీ డైలాగ్స్ అన్నట్టుగా అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నిఖిల్ వచ్చేసి నవ్య దగ్గరికి, నేను డేటాని నీకు సెండ్ చేశాను మెయిల్ ద్వారా, ఎక్సెల్తో పాటు పీపీటీ కూడా రెడీ చేసి పంపించేశాను నవ్య, చూడు ఒకసారి, ఏమైనా నీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే నువ్వే చూసుకొని అర్థం చేసుకుంటావా అంటే, నాకు డేటా ఈజీగానే అర్థమవుతుంది కానీ మనుషులే అస్సలు అర్థం కావడం కష్టమైపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక నిఖిల్ అయితే చాలా కోపంగా చూస్తూ, నువ్వు ఓకే సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇట్లాగే మాట్లాడుతుందిలే ఈ అమ్మాయి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక నువ్వేంటి టీంని బిల్డ్ చేసావా అని చెప్పేసి నవ్య అడుగుతుంది. నేను టీంని బిల్డ్ చేయలేదు, ఫామ్ చేశాను, అది బిల్డ్ కాదు ఫామ్ అవుతుంది అన్నట్టుగా చెప్పేశాడు. ఇక నువ్వే కదా అన్నావు రేస్లో నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా, ఇక చూడు నేను ఇప్పుడు ఎలా పరిగిస్తానో, నా యొక్క ఫామ్ని ఎలా పెంచుకుంటానో, నా గ్రోత్ ఎలా ఉంటుందో చూడని చెప్పేసి
ఎక్స్ లవర్తో ఛాలెంజ్ చేసి ఇక తగ్గేదే లేదన్నట్టుగా నిఖిల్ అయితే దూసుకుని వెళ్ళిపోతుంటాడు ప్రతి చోట. అంటే అది వర్క్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో తనదైన స్టైల్‌లో తనైతే ఇప్పుడు అన్నిట్లో ముందైతే వెళ్ళిపోతున్నాడు. ఇక చూడాలి ఈ వెబ్ సిరీస్ పరిస్థితి ఏమవుతుందో, లైఫ్‌లో కూడా తను ఏమవుతాడో చూడాలి. సో, అన్నిట్లో మాత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తారని నేనైతే పర్సనల్‌గా నమ్ముతాను. కాబట్టి తను కూడా ఎంతో కష్టపడి తన ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు కాబట్టి తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తనకు అందాలని, అలాగే లైఫ్‌లో కూడా మంచి పార్ట్నర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలి. ఈ వీడియో అంతా కూడా నిజంగా మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్యాన్స్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళను కూడా హ్యాపీగా ఉంచండి. ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకోండి. ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్